ప్రజెంట్ నేను చెల్లపల్లి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. చెల్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఎయిర్పోర్ట్ లాగా. ఇది పార్కింగ్ ఏరియా చెల్లపల్లి రైల్వే స్టేషన్ది. యాజ్ ఇట్ ఈజ్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. రీసెంట్గా డెవలప్ చేసిన చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఇది. ఇంకా వర్క్స్ ఏమో జరుగుతున్నట్టున్నాయి ఫ్రంట్ సైడ్. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నుండి ఎంట్రీ, అక్కడ నుండి ఎగ్జిట్. ఇది ఎంట్రీ సైడ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి. ఇక్కడంతా హెల్ప్ డెస్క్, ఇక్కడంతా వర్క్స్ అనేది తప్ప లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. డిస్ప్లే బోర్డు కానీ అవన్నీ. చెర్లపల్లి రైల్వే స్టేషన్. మన ట్రైన్ నెంబర్ 12604 చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్. ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుండి డిపార్చర్. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ సైన్ బోర్డ్స్. మొత్తం 9 ప్లాట్ఫామ్స్కి ఎక్స్టెండ్ అయింది చెర్లపల్లి రైల్వే స్టేషన్. టైం అయితే 4:56 అవుతుంది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూడు ఎంత విడ్త్, ఎంత పెద్దగా కట్టిందో. మన ట్రైన్ డిపార్చర్ వచ్చేసి 5:25కి ప్లాట్ఫామ్ నెంబర్ 6కి. మన ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి మన ట్రైన్ ఐసీఎఫ్ కోచెస్తో. ఇదంతా పిట్ లైన్ చెర్లపల్లి షెడ్. ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6. అటంతా ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అటు సైడ్. ఇదే మన పుల్లి లోకోమోటివ్ ఎస్సీఆర్ లాలగూడ వ్యాప్ 9. ఇదే మనం చెర్లపల్లి నుండి చెన్నై సెంట్రల్ వరకు అయితే పుల్లి లోకో. జనరల్ కోచెస్ అయితే ఇంకా ఫుల్ అవ్వలేదు, ఇంకా కొన్ని ఏంటి. ఇదే మన ట్రైన్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు టెర్మినల్ హైదరాబాద్ నుండి చెర్లపల్లికి అయితే చేంజ్ చేశారు. 12603 12604 చెర్లపల్లి చెన్నై సెంట్రల్, చెర్లపల్లి చెన్నై సెంట్రల్. మన ట్రైన్ అనౌన్స్మెంట్. పక్క ప్లాట్ఫామ్లో చెర్లపల్లి తిరుపతి, తిరుపతి చెర్లపల్లి ట్రైన్ అయితే ఉంది. ఇదే నా స్లీపర్ కోచ్. టికెట్ చెర్లపల్లి నుండి చెన్నైకి 430 రూపీస్ అయితే అయింది. అటు సైడ్ చెర్లపల్లి మెయిన్ లైన్, చెర్లపల్లి కాజీపేట్ లైన్. అది చెర్లపల్లి చెన్నై సెంట్రల్. ఇది ఒక డైలీ ట్రైన్. దీని ఇనాగ్రేషన్ వచ్చేసి April 1, 1965 రోజు అయితే అయింది. ఇది ఎవ్రీడే ఈవినింగ్ 5:25కి బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ 5:40 AM చెన్నై సెంట్రల్ డ్రాప్ చేస్తుంది. ఇది మొత్తం 694 కిలోమీటర్స్, 12 hours 15 minutes అయితే జర్నీ టైం అయితే ఉంటుంది. ఈ ట్రైన్ ఇంకా ఐసీఎఫ్ కోచెస్తోనే రన్ అవుతుంది. ఈ ట్రైన్కు 2 SLRD, 4 జనరల్, ఒక ఫస్ట్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, 3 థర్డ్ ఏసీ, 12 స్లీపర్ కోచ్లు అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అయింది. చెర్లపల్లి స్టేషన్ కూడా వచ్చి CHZ. మన ట్రైన్ గివెన్ టైం ప్రకారం కన్నా ఒక 2 minutes లేట్లో అయితే స్టార్ట్ అయిపోయింది చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి. మనం ఇటు సైడ్ నుండి మెయిన్ లైన్లోకి అయితే వెళ్తుంది ట్రైన్ అనేది. ఇక్కడ ఇంకా ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో, ఇంకా కంప్లీట్గా కాలేదు. మన ట్రైన్ ఇప్పుడే స్లోగా మూవ్ అవుతుంది చెర్లపల్లి నుండి. చెర్లపల్లి స్టేషన్ కూడా వచ్చేసి CHZ. ఈ ట్రైన్ అనేది టువర్డ్స్ పగడిపల్లి జంక్షన్, నల్గొండ, గుంటూరు మీదుగా అయితే చెన్నై సెంట్రల్ అయితే వెళ్తుంది. అవన్నీ ఆయిల్ ట్యాంకర్స్ అటు పక్క అటు సైడ్. ఇప్పుడే మన ట్రైన్ అనేది మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అవబోతుంది.
ఇక్కడ నుండి చెల్లపల్లి నుండి స్టార్ట్ అయినాక నెక్స్ట్ స్టేషన్ 97 కిలోమీటర్స్ తర్వాత ఉన్న నల్గొండ రైల్వే స్టేషన్లో మనకు స్టాప్. మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు. ఇప్పుడే మన ట్రైన్ అయితే స్పీడ్ అందుకుంది. ఈ ట్రైన్ ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి అయితే వచ్చేది. ఇప్పుడు దీని టర్మినల్ అనేది చెర్లపల్లికి అయితే షిఫ్ట్ చేశారు. స్కిప్పింగ్ గట్కేసర్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నావు. స్పీడ్ మామూలుగా అందుకోలేదు అప్పటికిప్పటికి. ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్. హైదరాబాద్ చెన్నై మధ్యలో ఉన్న కనెక్టివిటీ చార్మినార్ ఎక్స్ప్రెస్, చెంగల్పట్టు ఎక్స్ప్రెస్తో కంపేర్ చేస్తే ఇది ఫాస్టెస్ట్గా చెన్నై నుండి చెర్లపల్లి నుండి చెన్నైకి అయితే తొందరగా వెళ్ళి వస్తుంది. మన ట్రైన్ ఇప్పుడైతే రైట్ డైవర్షన్ అయితే తీసుకుంటుంది. అటు స్టేట్ వెళ్ళిపోతే టువర్డ్స్ కాజీపేట సైడ్ అయితే వెళ్ళిపోతాం. మనం టువర్డ్స్ నల్గొండ, గుంటూరు సైడ్ అయితే వెళ్ళబోతున్నాం. ఇది ఉంది అటు స్టేట్ వెళ్తే కాజీపేట, ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే ఇదే పగిడిపల్లి జంక్షన్. స్లోగా వెళ్తుంది. టువర్డ్స్ నల్గొండ, గుంటూరు, అది కాజీపేట లైన్. ఇక్కడ నుండి మన గుంటూరు డివిజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది, నల్గొండ సెక్షన్. మన ట్రైన్ అయితే బొంబాయిపల్లి అనే రైల్వే స్టేషన్లో ఆగిపోయింది. ఇక్కడికి మన జర్నీ 29 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఏదైనా క్రాస్ ఓవర్ కావచ్చు. ఇదైతే సింగిల్ లైన్ సెక్షన్. ఏదైనా ఓవర్టేక్ కొడుతుందేమో చూడాలి. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ అంటూ ఏం లేదు. 29 కిలోమీటర్స్ అయితే మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది చెల్లపల్లి నుండి ఇక్కడ వరకు. అది వస్తుంది. ఏం ట్రైన్ ఇది? జన్మభూమి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ అయితే అయింది. దీనికోసం మన ట్రైన్ అయితే బొంబాయిపల్లి రైల్వే స్టేషన్లో ఆపేశారు. జన్మభూమి ఎక్స్ప్రెస్. అటుపక్క గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడు మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే ఇస్తారు. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. మనం అయితే స్టార్ట్ అయిపోయినాం బొంబాయిపల్లి రైల్వే స్టేషన్ నుండి. నెక్స్ట్ మన స్టేషన్ నల్గొండ. నెక్స్ట్ మనం వెళ్ళబోయే స్టేషన్ వచ్చేసి నల్గొండ. చిన్న రైల్వే స్టేషన్ ఇది. అది కాచిగూడకి వెళ్ళే మెమో ట్రైన్. ప్రజెంట్ మనం నల్గొండ రైల్వే స్టేషన్కి అయితే ఇప్పుడే చేరుకున్నాం. ఇక్కడికి మన జర్నీ 97 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నల్గొండకు మనం 6:32కు రావాల్సింది 7:24కి అయితే వచ్చాం. చాలా డిలే అవుతుంది. ట్రైన్ అయితే వచ్చింది. నల్గొండ స్టేషన్ కూడా వచ్చేసి NLDA. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిటే. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మిర్యాలగూడ. మనం తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జంక్షన్కి అయితే ఇప్పుడే మన ట్రైన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జంక్షన్కి అయితే వచ్చాం. ఇక్కడ మన ట్రైన్కి 10 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. ఈవెన్ టైం ప్రకారం చూసుకుంటే మన ట్రైన్ అనేది 15 మినిట్స్ డిలేతోనే గుంటూరు జంక్షన్కి అయితే వచ్చింది. ఇక్కడ 10 మినిట్స్ స్టాప్. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి
268 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. గుంటూరు జంక్షన్. ఇక్కడ మన ట్రైన్కి వాటర్ ఫిల్లింగ్ అది అనేది చేస్తారు. గుంటూరు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. గుంటూరు జంక్షన్ కోడ్ వచ్చేసి GNT. మన ట్రైన్ ఇప్పుడే గుంటూరులో ఆగింది. 15 మినిట్స్ ఆగిన తర్వాత మన ట్రైన్ అయితే గుంటూరు నుండి స్టార్ట్ అయిపోయింది. టైం ప్రజెంట్ 10:30 అయితే అవుతుంది. గుడ్ నైట్ గాయ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది డే 2. ప్రజెంట్ మనం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో అయితే దిగాము. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MEIS. ఇక్కడికి మన జర్నీ 694 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అవుతుంది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 5:40కి రావాల్సింది 5:47కి అయితే చెన్నై సెంట్రల్ రీచ్ అయ్యాం. జస్ట్ 7 మినిట్స్ డిలేతో మనం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో మొత్తం 16 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. పక్కకు బెంగళూరు వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. ఇదే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. చెన్నై సెంట్రల్ క్లాక్ రూమ్. ట్రైన్స్ అనేవి ఇక్కడికే ఎండ్ అయిపోతాయి. అదంతా చెన్నై సెంట్రల్ వెయిటింగ్ హాల్, వెయిటింగ్ ఏరియా. అక్కడ చూడండి, అక్కడ తిరిగేది హెలికాప్టర్ ఫ్యాన్స్. పొద్దున్నే ఫుల్ రష్ అయితే ఉంది చెన్నై సెంట్రల్లో. ఇది చెన్నై సెంట్రల్ అవుట్ సైడ్ వ్యూ. వెదర్ అంతా కూల్గా వర్షం పడేలాగా అయితే ఉంది. ఇది చెన్నై సెంట్రల్ అవుట్ సైడ్ వ్యూ. MGR చెన్నై సెంట్రల్. అటు సైడ్ లోకల్ ట్రైన్స్ ఆ బిల్డింగ్లో లోకల్ ట్రైన్స్ అనేవి ఆగుతాయి.